ఈ అభిజిత్ దీప్‌కే గానికి మస్తీ చిన్నగా లేదు. వీనికున్నంత మస్తీ ఈ ప్రపంచంలోనే ఎవ్వనికి లేదు. వీడు పెద్ద దేశాన్ని ఉద్ధరించిన నేను మొత్తం పీకి పీకి కట్టలు కట్టినా, నాకు మొత్తం సెక్యూరిటీ గావాలి, నాకు అంతమంది గావాలి, ఇంతమంది గావాలని వీని ఎదవ నాటకాలు. ఈరోజు వీడు పోలీసులనే డ్యూటీలో ఉన్న పోలీసులనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, పోలీసులను వానంతలకు వాడే పొయ్యి అడిగి నాకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయండి అనంటే, తీరా సెక్యూరిటీని ప్రొవైడ్ చేసిన తర్వాత అదే పోలీసులను పట్టుకొని ఇంటి ముందల వాని కోసం కాపు కాసుకొని ఉన్న పోలీసులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వీడేదో మొత్తం వాళ్ళని పెంచి పెద్దగా చేసి వాళ్ళని సాకినట్టు వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు వీడు ఏం చేసిండని దేశానికి వీనికి సెక్యూరిటీని కల్పిస్తారు పోలీసులు నిజానికి మాట్లాడాలంటే. జంతర్ మంతర్ దగ్గర వీడు చేసిన హల్చల్, వీడు చేసిన కథలు, ఒక్క రోజుకి ప్రొటెస్ట్ చేసామని పర్మిషన్ కూడా తీసుకోకుండా 36 రోజులు ఆడ ప్రొటెస్ట్ చేసుకుంటా అంతా ఎవరెవరినో ఆ స్టేజ్ల మీదకి ఎక్కించి ఏమేమో మాట్లాడిపిచ్చి ఎంత ఎంత దేశానికి ఎంత నష్టం చేసే పనులు కావడానికి మొత్తం రీజనే వీడు. పేరుకి ఏమో స్టూడెంట్స్ కోసం ఉన్నాము, స్టూడెంట్స్ కోసమే ప్రొటెస్ట్ చేస్తున్నామని మీదంగా ఏతులు, కానీ లోపల చూస్తే ఏముండదు. పైన పటారం లోన లొట్టారం. ఇది వీని వ్యవహారం. ఇంకా మళ్ళీ దీనికి మళ్ళీ ఈ మోతవారికి పోలీసుల ప్రొటెక్షన్ కావాలి, సెక్యూరిటీ కావాలి, అన్ని కావాలి. మళ్ళీ వాళ్ళని డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన కూతలు ఉయ్యడము. మీరేమైనా ఢిల్లీ పోలీసు అనుకుంటున్నావా? నువ్వు ఢిల్లీ పోలీసులాగా బిహేవ్ చేస్తున్నావంటే, ఢిల్లీ పోలీసులు కాబట్టి చక్కగా మీరు అంతగానం వాళ్ళ మీద ఎన్ని దాడులు చేసినా, ఎంతగానం కొట్టినా కూడా మిమ్మల్ని ఎక్కడి వరకు యాక్షన్ తీసుకోవాలో అక్కడి వరకు యాక్షన్ తీసుకోవాలి. ఒక్కసారి ఆడ జార్ఖండ్లో చూడండి పోలీసులు ఎట్లా తుక్కురేగా ఎట్లా కొడుతున్నారో, వాళ్ళని మనుషుల్లా కూడా చూడకుండా వెనకాల వీపులు మొత్తం విమానం మొత్తం మోగేలాగా అంతగానం కొడుతున్నారు. టియర్ గ్యాస్లు, ఫైరింగ్లు ఇన్ని గానం చేస్తున్నారు ఆడ పోలీసులు. అట్లుంటారు కొన్ని గవర్నమెంట్లలో పోలీసులు. ఇంకా వీళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇంకా అంత మంచితనంగా మీరు ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా, ఎంత చెంగ 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 ఎగిరినా కూడా ఎంతవరకు రియాక్ట్ కావాలి, ఎంతవరకు యాక్షన్ తీసుకోవాలని చూసి యాక్షన్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు వీని ఇంటి ముందర ఏదైతే పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారో ఆ పోలీస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నా ఇంటి ముందర వెళ్ళిపో, నువ్వు అవసరమే లేదు నాకని, నువ్వు చదువుకున్నోనువా? చదువుకున్నోడు నీకంటే బర్ల కాడుకోయేటట్టు చాలా నయం. నువ్వు చదువుకున్న చదువు నీదంతా కూడా గీడికే ఏడ్చింది చూడు. కనీసం ఆ మనిషి ఉన్న హోదాకు కూడా గౌరవం ఇవ్వకుండా, ఒక పోలీస్ ఆఫీసరు మనల్ని రక్షించేటోళ్ళు వాళ్ళకి ఆ మాత్రం కూడా మర్యాద ఇవ్వకుండా నీ నోటుకొచ్చినట్టు కూతలు కూస్తే వీని బొక్కలేసి వీని బొక్కలు చూర చూర చేస్తేనే కరెక్ట్. వీడు ఇప్పటి వరకు దేశంలో సృష్టించిన దానికి. కానీ ఈ పోలీసులు కూడా వీనికి సెక్యూరిటీ ఇచ్చి వాడు చెప్పినట్టు, వాడు అడిగినట్టు వాని మాట మన్నించడం నిజంగా పోలీసులే తప్పనాలి. మళ్ళీ వీడు మీదంగా తిట్టిన తర్వాత ఈ పోలీసుల యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారంటే, మేము ఈ అభిజిత్ దీప్కేకి ఎటువంటి సెక్యూరిటీ ఇయ్యము, మీరు మా కాడ డ్యూటీలు వేయకండి, మేము ఆడికి పోము. కావాలంటే లేదు మీరు ఖచ్చితంగా చేయాల్సిందేనంటే మేము అన్ని కమిషనరేట్ల ముందు ధర్నాలు నిరసనలైనా చేస్తాం, కానీ వీని ఇంటి ముందర మాత్రం కూర్చోనంటే కూర్చోమని పోలీసులు ఈరోజు తెగేసి చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది అయితే 100కు 100% కరెక్ట్. ఎందుకంటే అసలు వీడు ఏం చేసిండని, దేశాన్ని ఏమన్నా ఉద్ధరించిండా, దేశం కోసం ఏమైనా చేసిండా, లేదంటే ఎవరినన్నా కాపాడిండా, ఏం చేసిండు వీడు? ఎక్కడ లేని లొల్లులన్నా తీసుకొచ్చి ఎవరికో సపోర్ట్ చేసి, ఎవరి కోసమో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేసుకుంటా, వీని రాజకీయ ఎజెండా కోసం వీడు ఫేమస్ చేసుకోవడం కోసం అమాయకమైన స్టూడెంట్స్ని అడ్డు పెట్టుకొని అన్ని నాటకాలు ఆడుకుంటా, మళ్ళీ మీదంగా పోలీసులను మాట్లాడుకుంటా వీన్ని ఇప్పుడు పోలీసులు ఏదైతే వాని దగ్గర అసలు మేము సెక్యూరిటీగా ఉండము, మేము పోమని చెప్తున్నారో అది కరెక్ట్. అసలు వీని మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాలని కూడా పోలీసులు అంటున్నారు. ఎందుకంటే వాడు పోలీసులకు విలువ ఇవ్వకుండా, వాళ్ళ హోదాలకు కూడా విలువ ఇవ్వకుండా, వాళ్ళ జాబులకు కూడా విలువ ఇవ్వకుండా, ఈయన మీద మొత్తం ఈయన తీస్మార్క్ అన్నట్టు, ఈయన పెద్ద పుడింగి అన్నట్టు వాళ్ళని ఈరోజు లెక్క చేయకుండా ఉంటున్నందుకు ఆ పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ సంభాజీ నగర్ అక్కడ ఆ ఏరియాలో ఉండే కమిషనర్ని వీళ్ళు కలిసి మరీ పోలీసులంతా కూడా వినతి పత్రం ఇచ్చిర్రు. ఏమని, ఈ అభిజిత్ దీప్కే మీద క్రిమినల్ కేసు పెట్టండి, పోలీసులను ఇంత అమర్యాదగా మాట్లాడడము, డ్యూటీలో ఉన్న ఎస్ఐని ఇట్లా పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఇంటికి ముందు నుంచి వెళ్ళిపో అని మాట్లాడతాడా, అంత బలిసి కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. మళ్ళీ వీనికి ఫ్యాన్స్,
మళ్ళీ వీనికి కాక్రోచ్ ఫ్యాన్స్ మళ్ళా. వీళ్ళందరికంటే ముందు ఫస్ట్ వీని లోపలేయాలి. వీని లోపలేసి మళ్ళీ ఇప్పుడు ఏదో 2.0 అని వస్తారంట. మళ్ళా దేశాన్ని ఉద్ధరేనికే, మళ్ళీ ఇంగిన్ని లొల్లులు పెట్టనికే, ఇంగింత మందిని బదనాం చేయడానికి, మళ్ళీ ఇంక ఉన్న మొత్తం ప్రశాంతంగా ఇప్పుడు జర ఉంటున్నారు కదా, అట్లుండొద్దు. ఆడ జార్ఖండ్లో పోయి చేయిపో, నువ్వు చేసేదేందో నీ చూపించుకునే సత్తా ఆడ చూపించుకోపో. ఆడ ఏం చేయనికే శాత కాదు, ఏమన్నా అంటే టైఫాయిడ్ అని రీజన్లు చెప్పుకుంటుంటాడు. మళ్ళీ ఇంకో రీజన్ ఏంది, అక్కడ జార్ఖండ్ లో ప్రొటెస్ట్ చేస్తున్న ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫేమస్ కాకుండా ఉంటాడు. నేను అక్కడ పోతే నేను ఆయనని సైడ్ చేయాలని నేను అనుకుంటలేను, నేను జార్ఖండ్కి పోనని ఎంత ఒగల మాటలు ఒలక వస్తాడంటే అంత ఒలక వస్తాడు. కానీ ఎన్ని రోజులు లేవు, నీ పని చేశారు ఖచ్చితంగా. మహారాష్ట్ర పోలీసులు కానీ, ఢిల్లీ పోలీసులు కానీ ఎవరో ఒకరు వీడిని బొక్కలేసి, వీని బొక్కలు చూర చూర వేసినే కరెక్ట్. లేకపోతే వీడింగా ఇట్లాంటి ఎక్స్ట్రాలు చాలా పడతాడు. మనకి ఈరోజు పోలీసులు కళ్ళకు కనిపిస్తలేరు, పిఎం కళ్ళకు కనిపిస్తలేరు, ఏ పొలిటికల్ లీడర్లు కళ్ళకు కనిపిస్తలేరు, ఇంక ఎవరు కూడా కనిపిస్తలేరు. పెద్దలంటే గౌరవం లేదు, విద్యార్థులంటే రెస్పెక్ట్ లేదు, ఏది లేదు. జస్ట్ నేనున్నా, నేను చెప్పుకుంటాను. బొద్దింకలకే వీడు నిజంగా పెద్ద బొద్దింక అనడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.